కారం మసాలాలు అతిగా తినేవారికి పొట్టలో అల్సర్లు పుట్టుకురావడం సహజమే. అయితే సాత్విక ఆహారం తీసుకుంటున్నా పొట్టలో అల్సర్లు పుట్టుకొస్తుంటే, ఎసిడిటీ, గ్యాస్ బాధలు తీవ్రంగా మారుతుంటే, కొద్దిగా తిన్నా పొట్టంతా ఉబ్బరిస్తుంటే అది ఖచ్చితంగా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అని అంటారు డాక్టర్లు. బయట తిండి ఎక్కువగా తినేవారి పొట్టలోకి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తిన్నది వంట పట్టకుండా చేస్తూ మనిషిని చిక్కిపోయేలా చేసే హెచ్ పైలోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా అధికంగా ఉంటుంది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. చాలామంది భయపడిపోతారు. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వస్తే క్యాన్సర్ వచ్చేస్తుందా, ఎందుకు వస్తుంది, ఏంటి? దీంట్లో ఏమీ లేదు. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ చాలా కామన్, ఇండియాలో 80% ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుంది అని అంటే, ఈ ఇన్ఫెక్షన్ అధికంగా ఉండటం వల్ల కంటిన్యూస్గా స్టమక్లో ఇరిటేషన్ కాజ్ చేస్తూ ఉంటుంది, అల్సర్ ఫామ్ చేస్తూ ఉంటుంది. ఒక అల్సర్ నుంచి దాంట్లో ఒక సెల్స్లో మార్పిడి రావడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది స్టమక్ని నేను ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అల్సర్లు క్రియేట్ చేసి దాని నుంచి క్యాన్సర్లు కూడా వస్తూ ఉంటుంది. సో దీన్ని ఎరాడికేట్ చేసుకోవాలా లేదా రెగ్యులర్గా ఎండోస్కోపీ చేయించుకోవాలా, చాలామంది డౌట్ ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళలో ఏంటంటే సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉంటే వాళ్ళకి రెగ్యులర్ అబ్జర్వేషన్లో ఉండాలి, ఎరాడికేషన్ కావాల్సి వస్తుంది. ఎవరికైతే రెగ్యులర్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయో, వాళ్ళల్లో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉన్నదో, ట్రీట్మెంట్ వాడినా తగ్గలేదనుకున్నారో, బరువు తగ్గుతున్నారు అనుకున్నారో, వాళ్ళు ఇమీడియట్గా గ్యాస్ట్రంటాలజీ ఒపీనియన్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే ఈ క్యాన్సర్ నుంచి నిర్మూలించవచ్చు.